ఎప్పుడో చనిపోయిన అర్చన గురించి ఇప్పుడు నీ దగ్గర ఎందుకు నిజం చెప్పాల్సొచ్చిందో తెలుసా? ఆ రోజు అర్చన చనిపోయిందని నిజం తెలిసి నువ్వు ఎక్కడ చనిపోతావేమోనని నీ ప్రాణాలు కాపాడ్డం కోసం వచ్చి నా కాలు పట్టుకుంది నీ పిచ్చి మరదలు. ఏదో యమపురి అన్నారు సార్. యమ్మపురి. ఆ ఊరికి మనం కారెక్కితే వెళ్ళాం, కారు మనల్నెక్కితే వెళ్తాం. మేడం, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మేడం. ఎందుకురా కంగారు పడుతున్నావు? చక్రధర్, వెంకట్రావుకి చెమటలు పడుతున్నాయి చూడు. ఇప్పుడు వీడికే కాదు రేఖ, అక్కడ అమృత కూడా చెమటలు పడుతూ ఉంటాయి. అమృత, మా అమృత వదినకి ఏం జరిగింది సార్? సార్, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు సార్. సేమ్ సిచ్యుయేషన్ అక్కడ మీ అమృతవదినకు కూడా ఎదురైందిరా. ఇందాకటి నుంచి ఒకటే మా సెల్ ఫోన్ కి ట్రై చేస్తూ పిచ్చి దానిలా ఆలోచిస్తోంది. రాస్కల్, ఆ చక్రధర్, ఆ రేఖ కలిసి నన్ను దెబ్బ కొట్టడానికి నా వెంకట్రావుని బావుగా వాడుకుంటారని అనుకోలేదు. భగవంతుడా, నాకిప్పుడు వెంకట్రావుని కాపాడుకోవడానికి ఏ దారి కనిపించడం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. మేడం, మీ ఇద్దరు ఏదో తేడాగా ఆలోచిస్తున్నారని నాకు అర్థమైపోయింది మేడం. మా అమృత అంటున్నారు, యమపురి అంటున్నారు. అసలు మీకేం కావాలి? నీ ప్రాణం కావాలి, ప్రాణం కావాలి, 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 కావాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? మీ అమృత వదిన తనని నమ్మిన వాళ్ళ కోసం చావడానికైనా సిద్ధపడుతుంది. ఏ ఇప్పుడు మీ అమృత కోసం ఆఫ్టర్ ఆల్ నీ ప్రాణాలు వదిలేసుకోలేవా? సార్, మా అమృత వదినకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని బతకనివ్వదు. ఏయ్, దానికి తెలిసిపోయిందిరా. నువ్వు మా దగ్గరే ఉన్నావని దానికి తెలిసిపోయింది. దానికోసం నిన్ను భరిస్తున్నావు. ఏ అమృత కోసం ప్రాణాలివ్వలేవా? చచ్చిపోరా. ప్లీజ్, నీకు దండం పెడతాను. మా నందిని, మా పాప నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నన్ను వదిలిపెట్టండి మేడం. రాయ్, వాళ్ళని వదిలిపెట్టాంరా. నీ తర్వాత చంపేది నీ పెళ్ళాన్ని, నీ కూతుర్నే. ఇన్స్టాల్మెంట్ లో ఒక్కొక్కరిని చంపేస్తా 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 చంపేస్తా. ఏంట్రా అలా షాక్ అయి చూస్తున్నావు? నీలాగే షాక్ తో అక్కడ అమృత కూడా ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చునుంటుంది ఇప్పుడు. ఎంత ట్రై చేసినా నిన్నిప్పుడు ఆ అమృత సేవ్ చేయలేదురా. బతుకు తెరువు కోసం మీ దగ్గరకు వచ్చాను మేడం. ఇది అన్యాయం మేడం. మాకు కావాల్సింది కూడా అన్యాయమేరా. నీతి నిజాయితీలు ఎవరికి కావాలి? అలాంటివి మీ అమృతకు కావాలి.
రేఖ, టైం ఎందుకు వేస్ట్ చేయడం? వీణ్ణి చంపేద్దాం. వీణ్ణి ప్రాణాలతో వదిలేస్తే అమృత మనల్ని మంచివాళ్ళనుకునే ప్రమాదం ఉంది. నో, ఎవడైనా చక్రధర్ అనేవాడు ఎంత పెద్ద ఎదవన్నా భరిస్తాను, కానీ చక్రధర్ చాలా మంచివాడు అంటే నేను భరించను. ఇంక నాకు ఓపిక లేదు రేఖ. సారీ వెంకట్రావు. అమృత, ఈ మర్డర్ సీన్ నాకు అస్సలు నచ్చలేదు. పరిగెత్తడాలు లేవు, చేసింగులు లేవు. మీ వెంకట్రావు 2-3 కత్తిపోట్లకే చచ్చిపోయాడేంటి అమృత? చచా, నా లైఫ్లో ఇంత వరస్ట్ మర్డర్ ఎప్పుడూ చేయలేదు. అసలు మర్డర్ చేస్తే ఎంత వైలెన్స్ ఉండాలి? 4 పోట్లకే మీ వెంకట్రావు చచ్చాడు అమృత. నువ్వు చంపేసింది మా వెంకట్రావుని కాదురా, నన్ను నా నమ్మకాన్ని చంపేశావురా. నా వెంకట్రావు అమాయకుడ్రా. రే, నీకు దండం పెడతానురా, మా వెంకట్రావు నాకు ఇచ్చేవిరా. ఆహాహాహా, నువ్వు దండం పెడతానని అడుగుతుంటే ఇంత వినసొంపుగా ఉందేంటి అమృత? నీలో ఉన్న పౌరుషం, ధైర్యం, నీ స్టామినా అవన్నీ ఎక్కడ దాచావు? బయటకు తేయ్. నా ఎమోషన్స్ పైన దెబ్బ కొడుతున్నావురా. నేను ఒక ఆడదాన్నేరా. నన్ను ఢీ కొట్టడం కోసం నా వెంకట్రావు నట్టు పెట్టుకున్నావు కదరా. ఇది అన్యాయం రా, ఇది అన్యాయం. మా వెంకట్రావు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఒక్కసారి నాకు చూపించురా ప్లీజ్. దీనమ్మ జీవితం, నువ్వు నన్ను బతిమలాడుతుంటే తెలియని ఒక కిక్ వస్తుంది అమృత. నీకిలాగే ఒక్కొక్క ఎమోషన్ ని టచ్ చేస్తూ పోతా. ప్రస్తుతానికి నీ వెంకట్రావు ఎక్కడున్నాడో వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తాను, అవి పట్టుకొని బయలుదేరు. చక్రధర్, దాని తిప్పలు అది పడుతుంది గాని మనం బయలుదేరదాం. పద. అది ఎన్ని తిప్పలు పడైనా ఈ అడ్రస్ వెతుక్కుంటూ వస్తుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
వెంకట్రావు. వెంకట్రావు, నేను నీకు అన్యాయం చేశాను వెంకట్రావు. నేను నిన్ను కాపాడుకోలేకపోయాను. అయ్యో, నా చెల్లెలి పసుపు కుంకాల్ని ఈ చేతులతో తిడి చేశాను. నేను ఓడిపోయాను. నీ ప్రాణాలు కాపాడలేని అసమర్థురాలు చేశాడా చక్రధర్. వెంకట్రావు, రేపు మా నందిని అక్క మీ మరిది ఎక్కడ అని అడిగితే నేనేమని సమాధానం చెప్పను వెంకట్రావు. ఏమని సమాధానం చెప్పను. నీ కూతురు కృష్ణ వేడొచ్చి పెద్దమ్మ నాన్న ఎక్కడ అని అడిగితే నన్నేం సమాధానం చెప్పమంటావు వెంకట్రావు. ఏ మొహంతో నేను ఇప్పుడు మా చెల్లెలకి ఎదురు పడగలను. నా వల్ల నీ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించు వెంకట్రావు, నన్ను క్షమించు. నన్ను క్షమించు. వెంకట్రావు, మన వెంకట్రావు ఇలా జరిగింది అంటుందినా? అవతార్, ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అమృత మేడం, మనం అర్జెంటుగా బాడీని మార్చరీకి పంపించేయాలి. ఇక్కడ ఎక్కువసేపు ఇలాగే ఉంటే చాలా ప్రాబ్లం. ఏం కీర్తి, కనీసం పాయసాన్ని కూడా ప్రశాంతంగా తినేవా? నన్ను ఏదో కొంపలు మునిపోయినట్టు ఏంటి అడావుడి? ఏ నీ పాయసం గోలు తగిలిగా. మనం మాట్లాడటానికి తిండి గోలు తప్ప ఇంకా వేరే టాపిక్స్ ఏ ఉండవా? ఇదిగో రవీంద్ర, అవతల రేఖక్క అమృత మరిది ఎవడో వెంకట్రావట. వాణ్ణి చంపి పడేసి అమృతకు చెక్ పెట్టింది. కీర్తి, ఇప్పుడు ఆ రేఖ కూడా మనకెందుకు? మనకెందుకా? ఎన్నాళ్ళు మనం ఆ శర్వాణిని టార్గెట్ చేశామని నా జోలికి రాకుండా నన్ను వదిలేసింది కాని లేదంటే ఆ రేఖ నాతో పాటు మీ తాట కూడా తీసేది. అబ్బా కీర్తి, ఇందాకటి నుంచి ఒక్కడే నసబెట్టి చంపేస్తున్నావు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు.
అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఆ రేఖకేనా? నానా, కీర్తి కోసం ఆ రేఖకను చంపేద్దామా? రే సోంబేరి, నీ చిన్న మెదడేమైనా చిటికలేదు కదా? ఇంట్లో ఉన్న నీరజను చంపడానికే నువ్వు నానా తిప్పులు పడుతున్నావు. పైగా పోటుగాడిలా రేఖక్కని చంపుతాడట. ఇదిగో విజయ్ భాస్కర్, నీ కొడుకును మాటిమాటికి వాణ్ణి చంపుతాను వీణ్ణి చంపుతాననే డైలాగులు చెప్పడం మానేయమని నువ్వైనా చెప్పు. కీర్తి, రేపు ఉదయాన్నే నీరజను చంపేస్తే నీకు ఓకేనా? ఫ్రెండ్, నీకెవ్వరూ లేరా? ఉన్నారు ఫ్రెండ్. మా నాన్న, మా చెల్లి కూతురు అందరూ ఉన్నారు. అయితే రేపు మీ చెల్లెలు కూతుర్ని నాకు పరిచయం చేస్తావా?